అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సంస్థాగత బలోపేతంపై దృష్టి సారిస్తుండే స్థానిక ఎన్నికల సత్తా చాటాలని బీజేపీ యత్నిస్తోంది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రన్తో పాటు పార్టీ క్యాడర్ అంతా కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పార్టీ బలోపేతంపై వరుస సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి బీజేపీ జాతీయ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నించారు. సార్, ప్రధానంగా రాష్ట్రంలో 2 అంశాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కేవలం 72,000 మాత్రమే ఇస్తోంది. సో మిగిలిన అమౌంట్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. అసలు కేంద్రం ఈ విషయంలో ఎటువంటి సాయం కూడా నిష్పక్షపాతంగా చేయట్లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టంగా బీజేపీపై అనేక ఆరోపణలు చేశారు. ఇకపోతే యూరియాకు సంబంధించి రాష్ట్ర రైతాంగానికి సరిపడా ఇండెంట్ కావాలని కేంద్రాన్ని కోరినప్పటికీ ఆ స్థాయిలో యూరియాలు దిగుమతి కాలేదని పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణలు చేస్తుంది. సో ఈ 2 అంశాలకు సంబంధించి బీజేపీ ఏం చెప్తోంది? భారతీయ జనతా పార్టీ సంస్థాగత పరంగా చాలా బలమైన పార్టీగా సౌత్ ఇండియాలో కూడా బాగా బ్రహ్మాండంగా తయారవుతుంది. తెలంగాణలో కూడా ప్రజల ఆశీర్వాదంతో ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా బీజేపీ ఘన విజయం ఖాయం. దీనికి కారణం మోసపూరిత దగాకోరు టీఆర్ఎస్ పరిపాలన. ఇప్పుడు కూడా 6 గ్యారెంటీలు 420 హామీలతో అధికారంలోకి వచ్చి చెవులో పూలు పెట్టే పరిపాలన, చెవులో పూలు పెట్టే మాటలు మంత్రులు మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఎట్లయితే ఇది ఫెడరల్ స్పిరిట్లో చేసే అన్ని పనులు చక్కదిద్దుతుంది, ఇంకెక్కువ కూడా చేస్తుంది. గతంలో యూరియా సప్లై కూడా సఫిషియెంట్కి ఎక్కువగా కూడా స్టాక్ ఉంది. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, లక్ష్మణ్ గారు, ఇప్పటికే రామచంద్రరావు గారితో పాటు అందరూ కూడా క్లారిఫికేషన్ ఫిగర్స్తో సహా ఇచ్చారు. కేవలం వాళ్ళ వైఫల్యాలని పక్కదారి పట్టించడం కొరకు, ప్రజలను డైవర్ట్ చేయడం కొరకు ఈ డైలాగులు, ఈ మాటలు. రెండోది, ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇందిరమ్మ పేరు పెట్టుకున్నారు. ఎక్కడ ఒక్క మంత్రి నుంచి, ఒక కాంగ్రెస్ నాయకుడి నుంచి కూడా కేంద్రం ఇంత ఇస్తుందని కూడా చెప్పట్లే. అనేక తమిళనాడులో అదే పరిస్థితి, కర్ణాటకలో అదే పరిస్థితి. ఇక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం చేసే మంచి పనులకు వాళ్ళకి నోరు రావట్లే. ఇంత పెద్ద జీఎస్టీ సంస్కరణ తీసుకొచ్చి కోట్లాది మందికి రిలీఫ్ తీసుకొచ్చి 5%, 18% 2 స్లాబ్లే ఉంచితే వీళ్ళకి ముఖాలకి ఎప్పుడూ కూడా యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంలో 40-30% ఎక్కువ ట్యాక్స్లు వేసినటువంటి పరిస్థితి. ఇవాళ యూనిఫామ్ తీసుకొచ్చి ఇంత బ్రహ్మాండంగా వైద్య సెక్టర్, ఆరోగ్య సెక్టర్, అన్ని సెక్టర్లు, ఎంఎస్ఎంఈ సెక్టర్, రైతువారి బ్రహ్మాండమైన రిలీఫ్ చేస్తే నోరు రావట్లే. మళ్ళీ వీళ్ళు బురద చాలటం, వాళ్ళ వైఫల్యాల నుంచి డైవర్ట్ చేయడం కొరకు ఇవాళ ఇందిరమ్మ ఇళ్ళు కాంగ్రెస్ కార్యకర్తల కొరకే చాలామంది, నాకు నాగరికర్నూలు నుంచి కూడా ఎవరో ఫోన్లు చేశారు. చాలా చోట్ల వస్తే మేము సుబ్బిలేటి ప్రాంతం కూడా పోయాం. అక్కడ రైతువారి యూరియాకి ఇబ్బంది పడుతున్నారు. రైతు రుణమాఫీ పూర్తి చేయలేదు, మోసం చేశారు. అన్ఎంప్లాయిడ్ యూత్కి హాన్రోరీ ఇవ్వలే. మరి ఒక తులం బంగారం ఎటుపోయిందో తెలియదు. ఇట్లా ఈ రకంగా కేవలం ఓడ ఏదైతే వేరు దాటేంత వరకు ఓడమలయ, ఏరు దాటిన తర్వాత బోడిమలయ అట్లుంది రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం. ఓట్ చోరీకి పాల్పడే బీజేపీ ఇంతకాలం అధికారంలో ఉంది. ఇకపై రాబోయే ఎన్నికల్లో మాత్రం అది సాధ్యం కాదంటూ స్వయంగా ఓట్ చోరీ యాత్రను రాహుల్ గాంధీ చేపట్టారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. జీఎస్టీ సంస్కరణలకు సంబంధించి కూడా కేవలం బీహార్ ఎన్నికల నేపథ్యంలోనే జీఎస్టీ సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం సుముఖత చూపిందని కూడా కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఈ అంశంపై ఏం చెప్తారు? రాహుల్ గాంధీ గారు అది ఒక అయోమయం. ఆయన ఒక వ్యక్తి, ఒక ప్రతిపక్ష నాయకుడికి ఉన్న లక్షణాలు కూడా ఏమో. ఆయన ఏం మాట్లాడుతుండో, ఆయన అడ్వైజర్లు ఎవరున్నారో, కాంగ్రెస్ పార్టీకి ఇంత అంగవైకల్యం ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కాదు. ఇది హ్యాండిక్యాప్ అయిపోయింది. పవర్ లేక, కేవలం భరించలేక, జీర్ణించుకోలేక నరేంద్ర మోడీ గారు లాంటి ఒక పేదవాడు, ఒక పేద కుటుంబం నుంచి వచ్చి టీ స్టాల్ నడిపే కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఏంటి 3 సార్లు ప్రధానమంత్రి ఏంటి, జీర్ణించుకోలేక. ఓటు చోరీ లేదు, ఏ చోరీ లేదు. ఓటు చోరీ ఉంటే తెలంగాణలో ప్రభుత్వం వస్తుందా, కర్ణాటకలో వస్తుందా, జార్ఖండ్లో వస్తుందా? వాళ్ళు గెలిస్తే బ్రహ్మాండం, గెలవకపోతే ఈవీఎంలు బాగలేవు, ఓట్లు బాగలేవు. కేవలం వాళ్ళకి మానసికంగా వాళ్ళు జీర్ణించుకోలేక ఈ రకమైన ప్రకటనలు తప్పితే, ఒక రాజ్యాంగ పరిధి ఉన్నటువంటి ఈసీని దుమ్మారు, సిబిఐని తిడతారు అందరిని. మరి వాళ్ళ టైంలో కూడా ఇదే నరేంద్ర మోడీ గారి పైన అంటే 10 గంటల్లో సిబిఐ ముందు ఉన్నాడు. ఇదే అమిత్ షా గారి పైన కేసులు పెట్టారు. వాళ్ళు చేస్తే మంచిది. మేము ఆ రకంగా ఎక్కడ లేదు. స్వతంత్ర సంస్థలు అవన్నీ. ఇటు ఇండిపెండెంట్ సంస్థలపైన ఆరోపణలు, కోర్టులపైన ఆరోపణలు, న్యాయస్థానాలపైన ఆరోపణలు, ఎలక్షన్ కమిషన్ పైన ఇదేనే రాజ్యాంగం బుక్ పెట్టుకుంటూ వైస్ ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారానికి రావు. ఇదెక్కడ రాజ్యాంగం, ఇదెక్కడ స్పిరిట్, ఇదెక్కడ ప్రజాస్వామ్య విలువలు కాపాడుతుండో అది రాహుల్ గాంధీకే తెలియాలి. తెలంగాణలో ప్రస్తుతం గ్రూప్ 1 అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశం పెద్ద ఎత్తున నడుస్తుంది. గ్రూప్ 1 అభ్యర్థుల్లో కావచ్చు, ఆ నోటిఫికేషన్ తర్వాత చాలా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని చాలామంది అభ్యర్థులు కూడా ఆందోళన పడ్డారు. హైకోర్టు కూడా రీవాల్యుయేషన్ లేదా రీఎగ్జామినేషన్ నిర్వహించాలని కూడా జడ్జిమెంట్ ఇచ్చింది. సో దీనికి సంబంధించి చాలామంది అభ్యర్థుల్లో ఆందోళన ఉంది. మీ పార్టీ స్టాండ్ ఏంటి? ఎందుకంటే మొదటి నుంచి కూడా గత ప్రభుత్వ హయాంలోనూ గ్రూప్ 1 పరీక్ష నిర్వహణలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. సో ఇప్పుడు కూడా అదే పరిస్థితి అయింది. సో మీరేం చెప్తారు ఈ అంశం? దొందే టీఆర్ఎస్
కాంగ్రెస్ కాయిన్కి రెండు వైపులా ఇటు ఒక నాణ్యం అటు ఒక, ఇది ఒక అయోమయం క్రియేట్ చేసే పరిస్థితి. మేము ఇవ్వాలనుకుంటున్నాం 2 లక్షల ఉద్యోగాలు, మేమేం చేయాలా? దీని వెనక పెద్ద కుట్ర ఉందనేది నా అనుమానం మాత్రం. నేను ఇప్పుడు కోర్టులో ఉన్న అంశాన్ని మాట్లాడిన కానీ ఇది ఒక సిస్టమేటిక్గా జరుగుతుంది. ఒక గ్రూప్ 1 ఎగ్జాముల్లోనే ఈ సర్వీసులోనే ఎందుకు జరుగుతుంది అంటే చేయలేక అప్పులు పాలై 10 లక్షల కోట్లు దరిదాపు ఇప్పుడు 7 లక్షల కోట్లు ఆయన చేసిపోయాడు. ఈయన ఇప్పుడు 2 లక్షల కోట్లు, ఇప్పుడు 10 లక్షల కోట్లకు వస్తుంది. అప్పుల తెలంగాణలో కేవలం కాంట్రాక్టుల పరిపాలన నడుస్తుంది. కాబట్టి ప్రజల సమాధానం చెప్పుకోలేక ఏదో ఒక బూచి చూపించి ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి కారణం నైతికంగా ఈ రాష్ట్ర ప్రభుత్వమే వహించాలి. నిరుద్యోగులను మోసం చేయకండి. నిరుద్యోగ భృతి ఎటుపోయింది? ప్రియాంక గాంధీ గారి సమక్షంలో యూత్ పాలసీ ఎటుపోయింది? ఇవాళ రిజర్వేషన్ల పేరుతో గందరగోళం చేస్తున్న చిత్తశుద్ధి బీజేపీకి ఉంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఓబీసీ కమిషన్కి రాజ్యాంగ హోదా ఇచ్చింది. సిస్టమేటిక్గా సైంటిఫిక్గా చేసే దమ్ము సత్తా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారి నాయకత్వంలో మోడీ గారు, ఇటు నడ్డా గారు ఈ ప్రభుత్వానికి ఉంది తప్పితే వీళ్ళు కేవలం ఏదో మేము చేస్తున్నాం కానీ కేంద్రం చేయట్లేదు నిందించడం కొరకే వాళ్ళు రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చారు. చిత్తశుద్ధితో అమలు చేయమంటున్నాం. ఫైనల్గా బీజేపీ తమిళనాడు సహా ఇన్ఛార్జ్గా మీరు కొనసాగుతున్నారు. అక్కడ పార్టీ ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తుంది? హీరో విజయ్ కూడా నూతనంగా పార్టీని స్థాపించి మళ్ళీ ఆయన కూడా ప్రచారం చేస్తామని చెప్తున్నారు. సో అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి తమిళనాడు రాజకీయం? బ్రహ్మాండంగా ప్రజలు ఏడీఎంకే నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నారు. దానికి కారణం సేవ్ తమిళనాడు యాత్ర పళనిస్వామి గారు చేసిన విజయవంతం. విజయ్ గారు రాని ఇంకెవరని రాని ప్రజలు మార్పు కోరుతున్నారు. డిఎంకే కాంగ్రెస్ ఆ యొక్క కబంధ హస్తాల నుంచి తమిళనాడు రక్షించుకోవాలని డిసైడ్ అయిపోయారు. అక్కడ అన్ని స్కాములు, ల్యాండ్ ఆర్డర్ లేదు, శాండ్ స్కాము, మాఫియాలు, డ్రగ్ మాఫియాలు రాజ్యం వెళ్తున్నాయి. ఆడంతా కుటుంబ పాలన నడుస్తుంది. కాబట్టి ప్రజలు ఇసిగిపోయారు. ఇటు విజయ్ ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఆయన ఏం పార్టీది, ఏం సిద్ధాంతంతో, ఏం మేనిఫెస్టోతో వస్తారో దాన్ని బట్టి ఉంటుంది. బట్ మా నమ్మకం భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ అలయన్స్ ఏడీఎంకే నాయకత్వంలో బ్రహ్మాండంగా ప్రభుత్వం వస్తుంది. కర్ణాటకలో రాబోతున్నాం, కేరళలో కూడా బ్రహ్మాండమైన మంచి స్థానాలు వస్తాయి, పుదుచ్చేరిలో మళ్ళీ రిపీట్ అయితే తెలంగాణలో కూడా వస్తాం. దక్షిణాదిలో ఒంటరిగా పోరాటే సత్తా లేకనే స్థానిక పార్టీలతో మీరు పొత్తుకు వెళ్తున్నారా? ఈ కారణం ఏంటి? సత్తా క్వశ్చన్ కాదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వచ్చే అనేక రకాలుగా మేజర్ పార్టీలు వస్తున్నప్పుడు సహజంగా నాయకత్వం వాళ్ళకి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అక్కడ వచ్చింది. అట్లా ఇలాంటి పొత్తు తెలంగాణలో కుదరదంటారా? బలమైనటువంటి మరి పార్టీలకు కలుపుకుంటేనే దేశహితంగా పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. మేము అట్లా అనుకుంటే స్ట్రాంగ్ ఉన్న పార్టీ. మహారాష్ట్రలో స్ట్రాంగ్ ఉన్నాం కదా, మరి అక్కడ ఏకనాథ్ షిండే గారికి ముఖ్యమంత్రి ఇచ్చి ముఖ్యమంత్రి చేసినటువంటి ఫడ్నవీస్ గారు ఉప ముఖ్యమంత్రి చేసిండు కదా. అంటే దేశహితంగా, రాష్ట్రాల హితంగా, అభివృద్ధి హితంగా, సంక్షేమహితంగా పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. కుర్చీహితంగా, తప్పుడు రాజకీయాల హితంగా వాళ్ళు కేవలం జలసీతో పనిచేసే పార్టీలు కుటుంబ పార్టీలు ఇండియా అలయన్స్. మొత్తంగా దేశహితంగా అభివృద్ధి పరంగానే తాము ఆలోచిస్తామని చెప్పి బీజేపీ రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా సత్తా చాటుతుందని చెప్పి బీజేపీ జాతీయ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటు తెలంగాణలో కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ రెండూ విఫలమయ్యాయని, రేపు రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి వచ్చి తెలంగాణలో సమృద్ధి పాలనను సాగిస్తుందని చెప్పి చెప్తున్నారు సుధాకర్ రెడ్డి. ఇది న్యూస్ 9 రిపోర్ట్ ఉదయ RTV ఖమ్మం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.